కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక ఫంక్షన్ హాల్లో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం టీడీపీ రాష్ట్ర పేరిక సాధికార సమితి కన్వీనర్ వనపర్తి వీరభద్రారావు రూపొందించిన కరపత్రాలను జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఆవిష్కరించి ఉమ్మడి నాయకులకు అందించారు. ఈ సందర్భంగా బద్రి మాట్లాడుతూ పేరిక కులం కోసం ఉమ్మడి మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేశారని, జనాభా దమాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు, విరివిగా స్వయం ఉపాధి రుణాలు, జూట్ కాగితపు సంచులు తయారు, కుటీర పరిశ్రమలు ఏర్పాటుకు వడ్డీ లేని రుణాలు, దేవాలయాల వద్ద సత్రాల నిర్మాణానికి స్థలం కేటాయించడం, ప్లాస్టిక్ సంచులు వాడకం నిషేధించి జనపనార సంచులను ప్రభుత్వ గిడ్డంగులు, పరిశ్రమల అవసరాలకు నియమించడం జరుగుతుందని, తెలుగుదేశం హామీ ఇవ్వడం జరిగిందని, మన పేరిక కులం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ జగ్గంపేట నియోజకవర్గం అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి సైకిల్ గుర్తుపైన, ఎంపీ అభ్యర్థి గాజు గ్లాసు గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పేరిక సాధికార సమితి కన్వీనర్ కొమిరిశెట్టి నరసింగారావు, సభ్యులు సతీష్, గోడే బాల, కంటా శ్రీను, గోడే దొరబాబు, దిడ్డి శ్రీను, ఎస్ఎస్ అప్పలరాజు, కుంచే రాజా, కందుల చిట్టిబాబు, ఎర్రంశెట్టి బాబ్జీ, తమన్నా దొర, కుంచే రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒకటి పార్లమెంట్ సభ్యుడైనటువంటి ఉదయ శ్రీనివాస్ గారి గుర్తు వివరించారు. ఇది మరొక ఉమ్మడి ప్రాతిపదిక మీద పోటీ చేస్తున్నారు కాబట్టి వారు పార్టీ గుర్తు గాజు గ్లాస్, ఆ గుర్తు 9వ నెంబర్ ఉందని చెప్తున్నారు. దాన్ని ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏ రకంగా అయితే ప్రతి నిమిషాన్ని ఎన్నికల మీద దృష్టి పెట్టి ఎన్నికల కార్యక్రమంలోనే పూర్తి సమయాన్ని ఎన్ని రోజులు కేటాయించి పనిచేశారో ఈ 9 రోజులు 8 రోజులు మళ్ళీ బ్యాలెట్ ప్రచారం చేయాలి, గుర్తుకు ప్రచారం చేయాలి. 9వ నెంబర్ బ్యాలెట్ మీద గాజు గ్లాస్ గుర్తుంది, దాని పక్కనే ఉదయ శ్రీనివాస్ బొమ్మ ఉంటుంది. ఇవన్నిటినీ కూడా మీరు ప్రచారం చేయాలి ఈ రోజు నుంచి. అలాగే అసెంబ్లీ అభ్యర్థి మీ అందరి అభిమాన పద్ధతిని నేను అంటే ఉదయ శ్రీనివాస్ అభిమాన పద్ధతుడు కావాలన్నా అతను అభిమానాన్ని సంపాదించుకోవాలనుకుంటే రేపు వచ్చే 5 సంవత్సరాలు ఎంపీగా మీలో నిర్ణయం అవ్వాలి. అప్పుడు మీ అభిమానాన్ని సంపాదించుకోవడానికి సైకిల్ గుర్తు బ్యాలెట్ మీద 2వ స్థానంలో ఉంది. ఈ 2 బ్యాలెట్లు కూడా ఎప్పుడు మీ జేబులో ఉన్నారు. ఎవరు దొరికితే వాళ్ళతోటి ఇదిగో 2వ స్థానంలో సైకిల్ గుర్తుంది, ఎమ్మెల్యే గారు గుర్తుంది, నెహ్రూ గారిది, మీరు ఓటు వేయాలి మీరు. అలాగే 9వ స్థానంలో పార్లమెంట్ అభ్యర్థి గుర్తుంది ఉదయ శ్రీనివాస్ది, మీరు ఓటు వేయాలి అని చెప్పడానికి బ్యాలెట్ ఎక్కడ ఉండాలో ఎత్తుకోకూడదు. 2వ, 3వ, 4వ బ్యాలెట్లు అయ్యి కూడా మీ జేబులో రెడీగా పెట్టుకుని దొరికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమయం అంతా దారి మీద కేటాయించాలి.
చిన్న సామాన్య కార్యకర్తల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు కూడా గల్లనింపి మాట్లాడేటువంటి పరిస్థితి జరిగింది ఈ రోజు వరకు. అసలైనటువంటి కార్యక్రమం ఇక్కడి నుంచి ఉంది. ఈ రోజు మనం ఇక్కడి నుంచి చేసేది ఏంటంటే రకరకాల పుకార్లు పుట్టిస్తారు. రకరకాల జీవితం చేస్తారు. ఎందుకంటే ఇంత దారుణంగా ఏ ఎన్నికల్లో నా అనుభవంలో పలాయనం చిస్తగిస్తున్నారు, వాడిపోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తేటతలైనటువంటి ఎన్నికలు నేను ఇప్పుడు దాకా చూడలే. కాబట్టి వాళ్ళకి ఆపరేషన్ ఉన్నది ఏంటి? తప్పుడు ప్రచారం, గ్లోబల్ ప్రచారం. చివరలో విపరీతమైనటువంటి ఆదాయాలు సమకూర్చుకున్నటువంటి వారు అభ్యర్థులు రకరకాల ప్రలోభాలు పెడతారు. అయితే మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రలోభాలకు లొంగేవారు మాత్రం కాదు అనేటటువంటి ధైర్యం రాకుండా ఇక మనం జాగ్రత్త వహించాల్సింది శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలను నిర్వహించుకోవాలి. అవసరం అనుకోకూడదు ఎన్నికలు. ఈ ఎన్నికలను విజయవంతంగా ప్రశాంతమైన వాతావరణంలో నడుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే చెప్పి పారిపోవాలని చెప్పలే, అవసరం అనుకుంటే ఎదురు పోరాడతాం. మరి మీదకి వస్తే అందులో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సోదరులారా, ఈ రోజు నుంచి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తల చేతిలో బ్యాలెట్ ఉండాలి. ఈరోజు ఈ సమన్వయ మీటింగ్ వచ్చిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే వీళ్ళందరూ అందరికీ పేర్లు తెలుస్తున్నాం, ఎప్పటి నుంచో వింటేటోడు. ఈరోజు నేను మాట్లాడేది మన రాష్ట్ర సమస్యల గురించో లేకపోతే మేనిఫెస్టో గురించో కాదు. ఈ మీటింగ్ దేనికి అంటే అమలు సమన్వయ గవర్నమెంట్. మీరు ఆల్రెడీ మేనిఫెస్టోస్ని ప్రజలకు ఏం చేయాలనేది అందరూ చెప్పుకుంటారు, వినుంటారు. బట్ ఈరోజు అందరికీ మేనిఫెస్టో ఉంది, కానీ కార్యకర్తలకి ఏం మేనిఫెస్టో ఉంది, నాయకులకి ఏం మేనిఫెస్టో ఉంది. ఇది ప్రజల దగ్గరికి తీసుకెళ్తాం, దగ్గర నుంచి ఇక్కడ తీసుకురావడం తప్ప. సో వచ్చేది కూటమి ప్రభుత్వం. ఈ 5 ఏళ్ళలో మిమ్మల్ని ఎక్కడ మర్యాద ఇవ్వకుండా, ఏ పని నిజంగా స్థానిక ఎన్నికల్లో గెలిచినా మిమ్మల్ని ఏ పని చేయనివ్వకుండా ఈ 5 ఏళ్ళు రాష్ట్రంతో పాటు అందరికన్నా ఎక్కువ కార్యకర్తలు, స్థానిక నాయకులు కష్టపడ్డారు. ఈ కష్టం, ఈ బాధ ఎప్పుడు స్థానిక నాయకులు ఎవరు కూడా సంపాదించిన వాళ్ళు 1, 2% ఉన్నారు, 100. ఈ స్థానిక నాయకత్వం అనేది ఒక గౌరవంతో కూడింది. ఈ కార్యకర్తలు అనేది ఒక మర్యాద, గౌరవంతో కూడింది. ఈ సర్పంచ్ ఉన్నారంటే వాళ్ళు ఆస్తులు అమ్ముతూ సర్పంచ్ అయ్యారు తప్ప సంపాదిస్తూ ఏ రోజు సర్పంచ్ అవ్వలేదు. అలాగే ఒక ఎంపీటీసీ అయినా సరే, ఏదైనా సరే ఖర్చు పెట్టుకుని ఆ గౌరవం కోసం ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుని అయ్యి సేవ చేసేది తప్ప దానివల్ల ఏ రోజు సంపాదించలేదు. సంపాదించిందంటూ ఎవరైనా ఉన్నదంటే ఆ రాష్ట్ర నాయకులు, ఎంపీ, ఎమ్మెల్యే పై స్థాయిలో సంపాదించారు తప్ప స్థానిక నాయకులు ఎప్పుడూ ఖర్చు పెట్టుకుంటూ ఊళ్ళో గౌరవంగా ఉండడం కోసమే మీ లైఫ్ అంతా త్యాగం చేస్తూ ఆ ప్రజల కోసమే బతుకుతున్న నిజమైన నాయకులు మీరందరూ ఈ కార్యక్రమం.
ఈ గౌరవం మనకి మళ్ళా తగ్గాలి. మీరు పడ్డ కష్టానికి ఫలితం రావాలి అంటే మనం ఏం చేయాలి? సుమారు 8 రోజులు ఉంది అంతే. ఈ 5 ఏళ్ళు కష్టాన్ని మనం గుండెలో దాచుకున్నాం, చాలా భరించాం. ఇప్పుడు ఈ 8 రోజులు కష్టపడి ఈ 2 గుర్తుల్లోకి జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక మంచి సంకేతం ఏంటి అంటే జగన్ మేనిఫెస్టో ఎవరికి తెలియదు, ఏం చెప్తున్నాడో తెలియదు, ప్రజలు వినడానికి కూడా రెడీగా లేరు. వాళ్ళ దగ్గర కార్యకర్తలు జీతాలు ఇచ్చుకుని తిప్పుకుంటున్నారు. మన ఎంపీ ఉన్నారంటే ఏ ప్రోగ్రాం చేయట్లేదు, ఎమ్మెల్యే ఉన్నారంటే ఎక్కడ ప్రోగ్రాం లేదు. మనమందరూ ఇంతగా బలంగా ఉండి ఎందుకు ఉండగలుగుతున్నామంటే ప్రజల్ని మనల్ని చూడాలనుకుంటున్నారు, ప్రభుత్వం మారాలనుకుంటున్నారు. అందుకనే మనలో ఇంత ఉత్సాహం ఉంది. ఈ ఉత్సాహం పదవిలాగా అధికారంలో మారాలి అంటే ఈ 8 రోజులు మనం ఇద్దరం అంటే ముగ్గురు కలిసి బాగా కష్టపడి మన విజయానికి దగ్గర అయ్యేలాగా ఈ 8 రోజులు మెట్లు ఎక్కాలి. ఎక్కిన తర్వాత వచ్చే ప్రభుత్వంలో స్థానిక నాయకత్వం మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ప్రజలకు చేయవలసిన మంచి సంక్షేమం అభివృద్ధి అన్ని మీ చేతుల మీద మీ సమక్షంలో జరుగుతుంది. అదే కదా కోరుకున్న 8 రోజులు. ఎందుకంటే ఈ స్థానిక నాయకత్వాన్ని మొత్తానికి తొక్కేసింది ఎవరు ఉన్నారంటే భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పంచాయతీ వ్యవస్థని స్థానిక నాయకత్వాన్ని తొక్కేసింది ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. పంచాయతీ నిధుల్ని 14th వైస్ కమిషన్ 15th వైస్ కమిషన్ లో వచ్చిన నిధులు కూడా లాగేసుకున్న ఏకైక ప్రభుత్వం ఇతను ఒక్కడే. ఇతనికి స్థానిక నాయకత్వం అవసరం లేదు. అతను ఒక సైన్యులాగా కూలీలాగా వాలంటీర్లు పెట్టుకుని జీతాలకు పెట్టుకుని వాళ్ళ చేత రిజైన్ చేయించేసి ఇప్పుడు వాళ్ళని వాడుకుంటున్నారు. గ్రామ నాయకత్వం అంటే గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి అంటే మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద పంచాయతీ వ్యవస్థ మన భారతదేశంలో ఉంది. ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే గ్రామంలో మీ గ్రామంలో ఉండే సమస్య మీకన్నా బాగా నాకు తెలియదు. దాన్ని ఎలా చేస్తే అన్ని సామాజిక వర్గాలకి లేకపోతే ఏది అవసరం అనేది మీ గ్రామంలో ఉన్న మీకన్నా బాగా నాకు తెలియదు. అది తెలుసుకునేలాగా నాకు ఒక మంచి నాయకుడు ఉండాలి. ఆ నాయకుడు మాట నేను వినాలి. అది ఆ నాయకుడి ద్వారా నేను చేయాలి. అప్పుడే ఆ గ్రామం అనేది ఆ ప్రాంతం అనేది అభివృద్ధి అవుతుంది. దీనికోసమే మీరందరూ ఎన్నో కష్టాలు పడి పనులు మానేసి వ్యవసాయం చేయకుండా ఆ మంచి చేయడం కోసమే ఆస్తిని అమ్మేసైనా సరే ఈ రోజు ఇలా కష్టపడతా వచ్చాం. మనమందరం ఈ 8 రోజులు మనం చాలా బాగా కష్టపడాలి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఓటమి అంటే మా కాదు, మనందరికి. గెలుపు అంటే మాది కాదు, మనందరినీ గెలుపు. అందులో మన జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు. జ్యోతుల నెహ్రూ గారిని కూర్చోబెట్టింది చంద్రబాబు గారు కాదు. చంద్రబాబు